హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము కొబ్బరి పాలతో అన్నం ఎలా చేసుకోవచ్చో చూసేద్దాము. దీనికోసము మన దగ్గర ఏదైనా దేవుడికి కుట్టిన టెంకాయ కానీ పచ్చి టెంకాయ కానీ అలా మిగిలిపోయింటే దాన్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి నీళ్ళతో కలిపి మిక్సీలో వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని పాలని పక్కన పెట్టుకోవాలి. మేము ఫ్లేవర్ కోసం కొంచెం మెంతాకు అండ్ కొంచెం పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేస్తున్నాం. అది ఆప్షనల్. సో ఫస్ట్లో వీడియోలో చూపించినట్టు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు పోపుకు కావాల్సిన సామాన్లన్నీ వేసేసుకొని అందులో కొంచెం మనం ముందుగా పెట్టుకున్న ఆకులను కూడా బాగా వేసేసిన తర్వాత ఏగాయి అనుకున్న సమయంలో పాలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి. అవి బాగా ఉడికిన తర్వాత ఇలా తెరులుతూ వస్తాయి. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా పక్క పెట్టుకున్న అన్నం కూడా కలిపేసుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది. సో ఇందులో కాంబినేషన్గా మనకు పెరుగు చట్నీగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్